అటెన్షన్. మనకి స్వతంత్ర ఉద్యమం గురించి బాగా తెలుసు అనుకుంటాం. కానీ మనకి చాలా విషయాలు తెలీదు. మనకు తెలిసింది ఏందంటే 10 మంది పేర్లు మాత్రమే. అంతకు మించి 1, 2 తెలుసుంటాయి. అంత తప్పితే మనకి స్వాతంత్ర ఉద్యమం గురించి తెలీదు. చరిత్ర పుస్తకాల్లో చాలా పేర్లు దాచిపెట్టేశారు. ఎక్కడ చూసినా ఆ 10 పేర్లు, 12 పేర్లు తప్పితే మిగతా పేర్లు అనేవి కనపడవనమాట. సో, నేను చెప్తా వినండి కొన్ని పేర్లు. ఇవి కూడా కొన్ని పేర్లే. స్వతంత్రోద్యమంలో చాలామంది, చాలా వేల మంది పాల్గొన్నారు. వాళ్ళు ఎంతో రక్తం తడిస్తే తప్పితే మనకి స్వతంత్రం రాలా. కానీ మనకు తెలిసింది ఏంటంటే కొంత పేర్లే. నేను కొన్ని పేర్లు ఇప్పుడు చదువుతా. సో, ఆ పేర్లు మనకు తెలుసా లేదో చూద్దాం. పాండురంగ మహాదేవ్ బాపట్ తెలుసా? మనకే తెలీదు. మహాత్మా అయ్యంకాళి తెలుసా? తెలీదు. లాలా లజపత్ రాయ్ తెలుసా? 12 ఏళ్లకే అమరుడైన బాజీ రౌత్ తెలుసా? అనంత లక్ష్మణ్ తెలుసా? బెంగాల్ బొబ్బులి బీనా దాస్ తెలుసా? చందర్ సింగ్ తెలుసా? పింగళ వెంకయ్య తెలుసా? రాజ్గురు తెలుసా? మహావీర్ సింగ్ రాథోడ్ తెలుసా? రాజ్ బిహారీ బోస్ తెలుసా? రామ్ ప్రసాద్ బిస్మిల్ తెలుసా? భక్త్ ఖాన్ తెలుసా మనకే? సర్దార్ అజిత్ సింగ్ తెలుసా? నానా సాహెబ్ తెలుసా? కన్నెగంట హనుమంతు తెలుసా? టంగుటూరు ప్రకాశం పంతులు తెలుసా? బీర్సా ముండా తెలుసా? మదన్లాల్ డెంగ్రా తెలుసా? హరికిషన్ తల్వార్ తెలుసా? హరిగోపాల్ బాల్ తెలుసా? భగవతీ చరణ్ ఓహ్రా తెలుసా? వాసుదేవ్ బలవంత్ ఫట్కే తెలుసా? ఉద్దమ్ సింగ్ తెలుసా? సూర్యసేన్ తెలుసా? ప్రీతిలత వడ్డేదర్ తెలుసా? బేగం హజరత్ మహల్ తెలుసా? రావు సాహెబ్ తెలుసా? మంగల్ పాండే తెలుసా? గోఖలే తెలుసా? బాలగంగాధర్ తిలక్ తెలుసా? అనిల్ సేన్ తెలుసా? మేడం కామా తెలుసా? దువ్వూరు సుబ్బమ్మ తెలుసా? సూర్యదేవర రాజ్యలక్ష్మి తెలుసా? జ్ఞాన్ కుమారి హెడా తెలుసా? దుర్గాబాయి దేశ్ముఖ్ తెలుసా? ఉన్నవ లక్ష్మీబాయి తెలుసా? ఇలా చాలామంది తెలియదు మనకి. సో మనకు తెలిసింది ఏంటంటే కొన్ని మంది పేర్లు అనమాట. సో కొంతమంది కామెంట్ చేస్తారు నువ్వు చూసి చదువుతున్నావు అని. నేను చూసే చదువుతున్నా. ఏంటంటే ఇన్ని పేర్లు అనేవి మనకు తెలియదు కాబట్టి గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి చూసే చదువుతున్నా. సో ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తా. వీళ్ళందరి చరిత్రలని నా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టున్నా. కొంత 2 నిమిషాలు, 3 నిమిషాలు, 10 నిమిషాల వీడియోస్ అన్నీ పెట్టున్నా. కానీ నా వీడియోస్కి పెద్దగా రీచ్ రాలా. ఎందువల్ల అంటే నేను చెప్పింది పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్ కాదు కాబట్టి, అందరికీ స్వతంత్ర ఉద్యమం గురించి తెలుసుకోవాలనే ఉద్దేశం ఉండదు కాబట్టి నా వీడియోస్ అనేవి వైరల్ కాల. ఏదో 200 వ్యూస్, 300 వ్యూస్ మాత్రమే వచ్చాయి ఫస్ట్లో. సో ఆ వాటిల్లో చాలామందికి చరిత్ర ఉన్నాయి. ఏంటంటే నేను ఓన్లీ వాయిస్ ఇచ్చాను, దాంట్లో వీడియో లేదు, ఎడిటింగ్ లేదు. జస్ట్ ఏంటంటే వాళ్ళ గురించి నేను ఆడియో రూపంలో చెప్పడం జరిగింది. చాలామంది చరిత్రలని ఎక్కడా అవైలబుల్లో లేవు. నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నంత స్వతంత్రోద్యమం గురించి ఒకే యూట్యూబ్ ఛానల్లో మీకు అంత చరిత్ర అనేది దొరకదు. సో ఇంతమంది పేర్ల గురించి నేను ఇంకా ఎక్కువ పేర్ల గురించి కూడా నేను చెప్పున్నా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ గురించి చూసుకొని తెలుసుకోవచ్చు.